హ్యాండిల్ చేయొచ్చు మేడం. ఎట్లా అంటే మనం ఇందాక ఏవీలో చూసినట్టు ఇప్పుడు చాలా మనం హయ్యర్ యాటిట్యూడ్లోకి వెళ్తూ ఉంటాము. సో వెళ్ళినప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. బట్ మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనకి ఎవ్రీడే మార్నింగ్ జూమ్ క్లాసెస్ అవుతూ ఉంటాయండి. మనకి ఒక యోగా మాస్టర్ ఉన్నారు, శివప్రసాద్ గారు అని చెప్పి చెన్నైలో. సో అక్కడి నుంచి ఈయన ప్రతిరోజు కూడా యోగా క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు మేడం మనకి బుక్డ్ కస్టమర్స్కి. సో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే హెల్త్ ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా మంచి డైట్ చెప్తూ రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ప్లస్ యోగాసనాలు ఇవన్నీ చెప్పి కూడా మనము యాత్ర కన్నా ముందరే మన యాత్రికులని మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ చేస్తాం మేడం యాత్రకి. ఓకే, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అలాగే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా యాత్రకి? మేడం డెఫినెట్గా ఉంటుందండి. బికాజ్ మనం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఏదైతే ఉన్నామో మనం హెలికాప్టర్ రూట్ వెళ్తాము, వయా లక్నో, నేపాల్, చైనా అలా వెళ్తాము. సో మనకి ఇది మనం వెళ్ళేది ఏంటంటే కంప్లీట్ గ్రూప్ వీసా కింద ఇస్తారు మేడం. ఇప్పుడు సపోజ్ నేను ఒక్కడనే వెళ్ళాలి అనుకుంటే మనం అలా వెళ్ళలేము. ఒక ట్రావెల్ ఏజెన్సీతోనే వెళ్ళాలి కైలాష్ మానసరోవర్ యాత్రకి, దట్టు గ్రూప్ వీసాస్ తీసుకొనే వెళ్ళాలి. ప్లస్ ఈ అబ్రాడ్ ఈ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు డైరెక్ట్ కాఠ్మాండు రావాల్సి వస్తుంది. కాఠ్మాండులో వాళ్ళు 4 days అడిషనల్గా స్టే చేయాల్సి వస్తుంది. సో ఆ స్టే చేసిన సందర్భంలో సో మనకి పర్మిట్, వీసాస్, ఇవన్నీ వీసా స్టాంపింగ్ ఒకరోజు అవుతుంది. మిగతా 3 days వాళ్ళు ఖాళీగా ఉంటారు. సో ఆ ఖాళీగా ఉండకుండా మన లోకల్ టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో ఉండి ఆ రోజు ఆ 3 days కూడా వాళ్ళకి లోకల్ సైట్ సీయింగ్స్ చూపించుకొని, లోకల్ షాపింగ్స్ అవి ఇవి చేయించుకొని, అంటే ఒక మంచి ట్రిప్ లాగా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైస్ విషయంలో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి మేడం. మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఒకటి ఉంటే మనకి అబ్రాడ్ పాస్పోర్ట్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి కొంచెం ఫైర్స్ కూడా ఎక్కువనే ఉంటాయి మేడం.